నాన్ టాక్సిక్ కంటైనర్స్ ఇస్తాం. అంటే స్పర్మ్కి కణాలకి నాన్ టాక్సిక్ ఉంటాయి, అంటే దానికి హానికారణమైనవి కావన్నమాట ఆ కంటైనర్స్. ఆల్రెడీ కణాల సెన్సిటివిటీ చూస్తారు దాంట్లో, ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత తయారైన కంటైనర్స్ అవి. కాబట్టి ఆ కంటైనర్స్లోనే మీరు వీర్యం ఇవ్వాలి. ఇంటి నుంచి ఏదైనా బాటిల్ క్లీన్ చేసుకొని లేదా ఏదైనా గాజు బాటిల్లో తీసుకొస్తారు కొంతమంది తెలియక. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చేయకపోతేనే మంచిది. వీటితో ఏంటంటే కణాలకి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, దాంతో మేము కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేము. బేసిక్గా ఏంటంటే వీర్యం ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సిమెన్ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే చెప్పాను, ఇంట్లో ఇస్తే కనుక ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇక్కడ చేరాలి, అప్పుడు డైరెక్ట్గా టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీర్యం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. 3 days కన్నా తక్కువ ఇచ్చినప్పుడు కౌంట్ అనేది కొంచెం తక్కువ రావచ్చు, 7 days కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు కదలిక అనేది తగ్గిపోవచ్చు. సో అందుకని ఈ 3 to 7 days గ్యాప్లో ఇవ్వమని చెప్తామన్నమాట పేషెంట్స్కి. అప్పుడు సిమెన్ అనాలిసిస్ చేస్తే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది.